నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసుల విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తన ప్రాపర్టీని తాకట్టు మార్టిగేజ్ పెట్టి కొంత సొమ్ముని అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఆ సొమ్ముతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తూ పూర్తి సొమ్ముని అతనికి చెల్లించేసి ఇతను చేసినటువంటి మార్టిగేజ్ డీడ్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సలేషన్ చేద్దాము, రిలీజ్ చేయండి అని అంటే అతను ముందుకు రావటం లేదు. సో ఇలాంటి సందర్భంలో మన మార్టిగేజ్ పెట్టినటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని ఎట్లా రిలీజ్ చేయించుకోవాలి, ఆ మార్టిగేజ్ డీడ్ని ఎట్లా క్యాన్సలేషన్ చేయాలి అని అంటే మిత్రులారా, మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం అమల్లో ఉన్నది. ఇందులో సెక్షన్ 60 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలను మార్టిగేజ్ పెట్టుకొని మార్టిగేజ్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పు తీసుకున్న వ్యక్తి అప్పును తిరిగి చెల్లించినా కూడా ఇతను మార్టిగేజ్ డీడ్ క్యాన్సలేషన్ చేయకుండా, రిలీజ్ చేయకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే సూట్ ఫర్ రిడమ్షన్ అనే కేసుని మనం సివిల్ కోర్టులో ఫైల్ చేసుకొని ఆ మార్టిగేజ్ డీడ్ని క్యాన్సిలేషన్ చేపిస్తూ మన డాక్యుమెంట్స్ని రిలీజ్ చేయించుకునే అవకాశం, హక్కు మనకుంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.